సండే స్పెషల్ మేమైతే ఈరోజు చేపలు తీసుకొచ్చాము. చూడండి, చేపను అయితే చాలా నీట్గా కడిగి క్లీన్ చేసి ఉప్పు పెట్టి కడిగాము, నీసు వాసన అనేది లేకుండా. చూడండి, ఈ చేప అయితే గట్టి పులుసు అంట, నాకైతే తెలీదు చేపల పులుసు. చేప వచ్చి 700 పడింది. ఇన్ని ముక్కలు వచ్చాయి. మేమే నీట్గా క్లీన్ చేసాము. నేనను మా తాత ఇద్దరం కలిసి చేపని నీట్గా క్లీన్ చేసాము. ఇప్పుడు నేనైతే వీటిలో మొత్తం చేయట్లేదు, కొన్ని చేసి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కొన్ని చేపలు దీంట్లో వేసుకున్నాం, వండే చేపలు. చూడండి, చేప చూడండి ఎంత నీట్గా ఉందో. చేప మనకి ఎంత నీట్గా ఉంటే అంత కూర కూడా టేస్ట్గా చాలా బాగుంటుంది. పెద్ద చేప అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. తలకాయ వండుతున్నా. ఈ తలకాయ మా తాత తింటాడు. ఈ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఇంకా మొత్తం వండినా కానీ బాగోవు. 2 సార్లుగా వారంలో 2 సార్లు వండుకొని తినవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి వండినా కానీ ఎక్కువ మా పిల్లలు తినరు చేపలు. ఫస్ట్ మనం ఇది చూడండి, పుల్లల పొయ్యి మండుతుంది. ఈ చేపకి ఉప్పు కారం పసుపు పట్టించుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ పసుపు, తర్వాత సాల్ట్, కల్లుప్పు అయిపోయింది ఫ్రెండ్స్. కలుపుకుందాం. చేప మనకి నీసు అవసరం లేకుండా అంటే పసుపు ఉప్పు వేసుకొని మనం నీట్గా ఇట్లా చేపకి ఉప్పు అని పసుపు పట్టించుకోవాలి. సండే స్పెషల్ మీ ఇంట్లో మీరందరూ ఏమేమి తెచ్చుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇందులో కారం వేసుకున్నా. కారం అయితే మంట కారమే, మేమైతే ఎక్కువ తింటాము. కారం చూసుకొని వేసుకోవాలి తినేవాళ్ళు. కారం ఉంటేనే చేపల పులుసు టేస్ట్గా ఉంటుంది. చింతపుండు కూడా ముందరే ఒక 5 నిమిషాలు ముందరే నానబెట్టాను. బాగా ఈ చేపలకి పట్టించుకోవాలి. పొయ్యి కూడా మండుతుంది. ఈ తెపాల్లో వండుదాం చేపల పులుసు. తెపాలు పెట్టారు ఫ్రెండ్స్. ఈరోజు కూడా లిఫ్ట్ మిషన్ పని ఉంది, అంటే ఈరోజు టాపీలు ఎవరు రాలేదు. ఇంకా సాయంత్రం 3 కాడ నుండి లిఫ్ట్ మిషన్ పని చేస్తాము. చూడండి, చేపలకి బాగా కారం పట్టించాను ఫ్రెండ్స్. ఎర్రగా ఎలా ఉన్నాయి చూడండి. ఈ చేపలు ఫ్రై అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. పుల్లల పొయ్యి మీద చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. తెపాలా వేడైంది, నూనె పోసాను ఫ్రెండ్స్. చూడండి, నూనె అయితే కాగుతుంది. ఇప్పుడు ఇదైతే చూడండి, అల్లం వెల్లిపాయలు, పెద్ద ఉల్లిగడ్డ ఒక టమాటా 3-4 కలిపి అన్నీ మిక్సీ చేసుకున్నాను. ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేటట్టు ఫస్ట్ వేయించుకోవాలి. కొన్ని మెంతులు కూడా వేసాను నీసు వాసన రాకుండా. నూనె అయితే వేడైంది. ఈ మసాలాలంతా శుభ్రంగా బాగా వేయించుకుందాం. చేపల పులుసులో ఒక టమాటా వేయాలి, టేస్ట్గా చాలా బాగుంటుంది. పొన్ను టమాటా ఒకటి. పచ్చివాసన పోయేటట్టు బాగా ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ టమాటాలు అని బాగా వేయించుకోవాలి, పచ్చివాసన అనేది రాకుండా. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఉండే పక్క బజార్లో అయితే వినాయకుడు బొమ్మ పెట్టారు, పెద్ద బొమ్మ, చాలా బాగుంది. డైలీ ప్రసాదాలు కూడా చాలా బాగా పెడతారు ఫ్రెండ్స్. విజయవాడలో బజార్కి బొమ్మలు, వినాయకుడి బొమ్మలు చాలా పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ దసరా పండుగ అయినా వినాయకుడి పండుగ అయినా ఏ పండుగ అయినా చాలా బాగా చేస్తారు. మనం ఈ మసాలాల్లో కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం సాల్టు, ఉల్లిపాయ పేస్ట్ అనేది ఇదంతా బాగా నీట్గా వేగాలంటే మనం కొంచెం సాల్ట్ అని పసుపు వేసుకోవాలి.
ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు చూడండి, పచ్చిమిరకాయలు 2 ముక్కలుగా చేశాను. కాయలు వేసుకుందాం. ఈ పచ్చిమిరకాయ అనేది మనం చేపల పులుసులో ఉడికిద్ది కదా, చాలా బాగుంటుంది ఇట్లా కాయలు వేసుకుంటే. గాలి దోరుతుంది ఫ్రెండ్స్ బాగా. చూడండి చేపలు ఎంత ఎర్రగా ఎలా కానొస్తున్నాయో, చూస్తుంటేనే చాలా బాగుంది, తింటే ఇంకా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేగైపోయి పచ్చివాసన పోయేటట్టు బాగా. ఇప్పుడు మనం చింతపండు పులుసు, నానబెట్టిన పులుసు పిసుకొని పోసుకుందాం. మనం పులుసు ఉడికినాక చేప వేసుకుంటే చేప అనేది బాగా చెక్కు చెదరదు, బాగుంటుంది. అదే ముందులో చేప వేస్తే మనకి చిదురు అయింది చేప. అందుకని ఇప్పుడు నేనైతే పులుసు ఉడికినాక చేప ముక్కలు వేసుకుంటాను. చేపల పులుసుకి చింతపండు పులుసు ఉంటేనే పుల్లగా చాలా బాగుంటుంది. ఇక్కడ అవుట్ సైడ్లు ప్లాస్టింగ్ చేయడానికి ఇంకా హిందీ వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు ఒక 7 వచ్చారు. వాళ్ళు పట్ల కట్టుకొని ఉంటున్నారు వాటి పక్కన. అవుట్ సైడ్లు పరంజా వేసుకొని వాళ్ళే ప్లాస్టింగ్లో చేస్తారు. ఇంకా పైన అయితే 5 ఫ్లోర్లు ప్లాస్టింగ్లో, 5వ ఫ్లోర్ ఒకటే ఉంది, 5వ ఫ్లాట్ ప్లాస్టింగ్కి. 4 వాటికి ప్లాస్టింగ్లు కట్టుబడి మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయాయి. పైన పెట్టగోళ్ళు అవి కూడా కట్టేశారు. చూడండి చింతపండు పులుసు బాగా ఉడకాలి. మనకి పులుసుకు సరిపోను మనం ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ముక్కలకు ఆల్రెడీ వేసాము, ముక్కలకు సరిపోను. ఇంక ఈ పులుసుకు సరిపోను కొంచెం ఉప్పు వేసుకోవాలి. ముక్కలకు సరిపోను, పులుసుకు సరిపోను సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. మూత పెట్టుకొని బాగా పులుసు అనేది ఉడకబెట్టుకోవాలి. పులుసు ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా పులుసు అంతా బాగా పచ్చివాసన పోయేటట్టు ఉడకాలి. చేపలు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో. కారం అయితే ఒరిజినల్ కారం. ఇవి మిరపకాయలు కొని పట్టించిన కారం ఫ్రెండ్స్. కారం కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడైతే పక్కన స్లాబ్ పోస్తున్నారు. ఈరోజు ఆదివారం కాబట్టి పనులు తక్కువ. ఈ ఎదురు బిల్డింగ్ కూడా అయితే సీలింగ్ చేసేవాళ్ళు వచ్చారు. ఇక్కడ వాటరింగ్ అవి చేసే పని ఏం లేదు. ఇంకా సున్నాలు కూడా వేస్తున్నారు చూడండి. ఇక్కడ తక్కువ పని. ఓనర్ గారి నెంబర్లు అయితే ఇవే ఫ్రెండ్స్. ఇదైతే 3 బెడ్రూమ్స్ కానీ చాలా నీట్గా చాలా బాగా కడుతున్నారు. మీలో ఎవరన్నా విజయవాడలో ఉంటే ఒకసారి వచ్చి ఫ్లాట్లు కొనే వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. అయితే గ్రాండెడ్ రాయి రోజు వస్తారు గ్రాండెడ్ పని చేసేవాళ్ళు. చూడండి హిందీ వాళ్ళు అయితే ఇంకా అక్కడ పట్ల కట్టారు. టామీ చూడండి, టామీ మేమైతే చిన్న కుక్క పిల్లని పెంచుకున్నాము, చాలా పెద్ద అయింది. చేపల పులుసు అయితే ఉడుకుతుంది చూడండి. పులుసు బాగా ఉడికిపోయింది. మనం పులిహారంకి పులుసు ఉడకబెడతాం కదా, అలా ఉడికిపోయింది. ఇంకా పచ్చిమిర్చి కూడా చూడండి ఎలా వచ్చాయి. ఈ పచ్చిమిర్చి మనం తింటే చాలా బాగుంటుంది. చేపల పులుసు ఉడికిపోయింది ఫ్రెండ్స్. పులుసు ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకుందాం.
చూడండి, ఈ ముక్కలు చిన్న చిన్నవి పొట్ట ముక్కలు అంటారు. వీటిలో ముళ్ళు ఉండవు, పిల్లలు అయితే తినొచ్చు, చాలా బాగుంటాయి. ఈ చేపలో అయినా ఒకటే ముళ్ళు ఉంటుంది, పెద్ద పెద్ద ముళ్ళు ఏమి ఉండవు, ఒకటే ముళ్ళు. ఉప్పు కారం బాగానే పట్టింది చేపలకి. ఇదంతా ఉడికిపోతే ఆ పులుసు అది అంతా సరిపోయింది ఫ్రెండ్స్. చేపల పులుసు ఒకసారి తిప్పుకుందాం. ఇంకా ఉడికిపోతే ముక్క అనేది చిరిగిపోయింది కాబట్టి ముందర ఒకసారి తిప్పుకుందాం. ఇంతకంటే ఎక్కువ పులుసు పోసినా కానీ బాగోదు. పులుసు ఉడికిపోయింది. ఇప్పుడు మనకేంటంటే ఈ ముక్క అనేది ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోయింది. చూడండి, వినాయకుడి గుడికాడ అయితే ప్రసాదాలు పెడుతున్నారు. మా బుజ్జి రేణుకాదేవి అందరు వెళ్ళి తెచ్చుకున్నారు, తింటున్నారు. ఇదైతే చక్కెర పొంగలి పులిహారం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చక్కెర పొంగలి అయితే అచ్చం నెయ్యితోనే చేశారు, చాలా బాగుంది. ఇంకా అన్ని ప్లేట్లు ఇస్తరాకుల్లో చిన్న చిన్న కప్పుల్లో పెట్టి అక్కడ బళ్ళేసి బళ్ళ మీద పెడతారు. ఇంకా ప్రసాదాలు ఎవరికి కావాల్సింది వాళ్ళు తెచ్చుకొని తింటారు. మా రేణుకాదేవి కూడా వెళ్ళింది. ఏది రేణుక, బాగుందా? చక్కెర పొంగల్ అయితే చాలా బాగుంది వినాయకుడి ప్రసాదం. ఇక్కడ 4వ తారీఖు వినాయకుడికి భోజనాలు నిమజ్జనం కూడా 4వ తారీఖు చేస్తారంట. కానికేసి రావాలి. 4వ తారీఖు వెళ్ళి సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళి అక్కడ ఇంకా కానికేసి కొబ్బరికాయ కొట్టి రావాలి. మంగళవారం రోజు వెళ్ళి కానికేసి కొబ్బరికాయ కొట్టి నేనైతే వీడియో తీసుకుంటాను ఫ్రెండ్స్, లైవ్ వీడియో. అందరూ చూడండి మన ఛానల్లో. మంగళవారం రోజు వినాయకుడి బొమ్మ అయితే చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. చక్కెర పొంగల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చేపల పులుసు అయితే ఉడుకుతుంది, చూడండి ఒకసారి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మూత పెట్టుకుందాం. చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. నేను ఇంకే మసాలాలు వేయను, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకటే వేస్తాను. కొంచెమే కొత్తిమీర వేసాను. చేపల పులుసు రెడీ అయిపోయింది, దింపుకుందాం. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరందరూ సపోర్ట్ చేయండి, మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేపల పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చేపల పులుసు మా అమ్మమ్మ తిని ఎట్లా ఉంది అనేది చెప్పింది. అన్నం వేసిస్తాను. చేపల పులుసు ఇప్పుడు తింటే కంటే ఉదయాన్నే తెల్లారి తింటేనే చాలా బాగుంటుందట. వేడి చేపల పులుసు తిను, ఎట్టుందో చూడు. పుల్లగుందా? సూపర్గా ఉందంట. పుల్లల పొయ్యి మీద ఏ వంట చేసినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా రేణుకాదేవి కూడా వచ్చింది. రేణుక అరటికాయ తింటున్నారు. బిల్డింగ్ ఓనర్ గారు అయితే అరటికాయలు తెచ్చి ఇచ్చారు మా పిల్లలకి, తల ఒక్కాయ. సారోళ్ళు ఏమున్నా కానీ ఇంట్లో ఏముంటున్నా కానీ మా పిల్లలకి. వేడి వేడి చేపల పులుసు సండే స్పెషల్. మీ ఇంట్లో మీరందరూ ఏమేమి తెచ్చుకున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి అందరూ. బాయ్ బాయ్.